వెల్కమ్ టు వేవ్స్ మీడియా. తిరుపతి చిత్తూరు జిల్లా ఎస్పీ రాజకీయ వ్యాఖ్యలు చేయడం దారుణం. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, రైతులకు వైఎస్ఆర్సీపీ శిక్షణ ఇస్తోందని ఎలా మాట్లాడతారు? వైఎస్ జగన్ను కలిసేందుకు వస్తే రౌడీ షీట్లు పెడతామని బెదిరిస్తున్నారు. రైతులు వచ్చే వాహనాలకు పెట్రోల్ పోయొద్దని బంక్ నిర్వాహకులకు హెచ్చరికలు. లారీలో రైతులు మామిడికాయలు తీసుకురాకూడదని ఆంక్షలు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు పడుతున్నటువంటి బాధల్ని వినటానికి, ఆ రైతుల ఆక్రందన గోడును చూడటానికి రేపు పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు వస్తున్న సందర్భంగా అనుమతి ఇచ్చినటువంటి పోలీసు వాళ్ళు నిన్నటి నుంచి విపరీతమైనటువంటి ఆంక్షలు విధిస్తూ ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా నోటీసులు ఇస్తూ మీరెవ్వరు కూడా బయటికి రాకూడదు, మీరు జగన్ గారి పర్యటనలో పాల్గొనకూడదు, మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామని నానా రకాలుగా వాళ్ళనందరినీ కూడా భయోత్పాతానికి గురి చేస్తున్నారన్నటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. ఇది ఎలా ఉందిరా అంటే బస్తర్ అడవుల్లో నక్సలైట్లను గాలించినట్టుగా చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా పోలీసు వాళ్ళు గాలించి మరీ మీరెవ్వరూ కూడా రావటానికి వీలు లేదు అని బెదిరింపులకు దిగుతున్నారు. ఎంత బాధ కలిగించేటువంటి విషయం ఇది. పోలీసు వాళ్ళు శాంతి భద్రతల్ని చూడాల్సింది పోయి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పోలీసు వాళ్లను ఈ రకంగా వాడుకోవటం అన్నది చాలా అభ్యంతరకరమైన విషయం. పోలీసు వ్యవస్థ మీద, పోలీసు అధికారుల మీద, పోలీసు సిబ్బంది మీద మాకు అత్యంత గౌరవనీయమైనటువంటి అభిప్రాయం ఉన్నది. కానీ అందుకు భిన్నంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే చాలా ఆశ్చర్యంగా వేస్తుంది. ఈ రోజున చిత్తూరు జిల్లా